ఎంత పని చేసొచ్చంటే సినిమా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు వాటర్ కారులో వాటర్ ఉంటుందమ్మా. పెద్దలు గౌరవనీయులు మన డాక్టర్ గారు చిన్మి సత్యనారాయణ గారికి, కొండేటి రామకృష్ణ గారికి, మన మాధవనాయుడు గారికి, మన చాయంటి చెన్నై గారికి, మిత్రులు గౌరవనీయులు మన శాసనసభ్యులు నాయకర్ గారికి, డైరెక్టర్ గారికి, కో డైరెక్టర్ గారికి, మొత్తం నటి ఓనర్లందరికీ, హీరోయిన్లు ఇద్దరికి, అదేవిధంగా నాగరాజు కూడా విచ్చేసినటువంటి, అదేవిధంగా మన మున్సిపల్ చైర్పర్సన్ గారికి, మన ఎంపీపీ గారికి, మన ఎక్స్ కమిషన్ మెంబర్ గారికి, అందరికీ కూడా విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైన అభినందన తెలియపరుస్తున్నా. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన నర్సాపురం నియోజకవర్గం అన్ని ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి అభిమానులకి, కార్యకర్తలకి అందరికీ కూడా నా తరపున, సినిమా టీం అందరి తరపున, ముఖ్యంగా మన శ్రీను సినిమాలో చంటి తరపున మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకమైన అభినందన తెలియపరుస్తున్నాం. చాలా సంతోషం. జనరల్గా మేము అందరం కూడా మ్యాక్సిమం ఒక హాఫ్ అన్ అవరు, మరీ అంత కష్టం మీద ఒక గంట కన్నా ఎక్కువ ఎక్కడ కూడా స్టే చేయం, ఏ మీటింగ్లో కూడా ఉండవు. ఒకవేళ మీటింగ్ కంటిన్యూ అయితే కానీ మేము 1 అవర్ మ్యాక్సిమం ఉంటాం, తర్వాత వేరే ప్రోగ్రామ్స్కి వెళ్ళిపోతూ ఉంటాం. కొండేటి కృష్ణ గారు ఉన్నారు ఇక్కడ. జనరల్గా నేను చూసినప్పటి నుంచి చూస్తే ఏ మీటింగ్ అయినా సరే 7:30 అయితే నాకు మందులు వేసుకోవాలి అని చెప్పేవాడు. మరి ఇవాళ సిట్టింగ్ అరేంజ్మెంట్లో అని సీట్ వచ్చినటువంటి పొజిషన్ ఏంటో తెలియదు కదా నాకు. అసలు ఎల్తలలో వాడలే కదా, అలాగే కూర్చున్నాడు. ఆ విధంగా వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో ఆనందంగా, ఇందాక నాగరాజు చెప్పాడు, వచ్చినటువంటి వాళ్ళు అందరూ కూడా ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉన్నారు. అందరూ కూడా ఈ సినిమా 100% ఘన విజయం సాధించాలి, గ్రాండ్ సక్సెస్ కావాలి. మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా రిలీజ్ అయితే ఎంత ఉత్సాహం, ఉత్తేజం ఉంటుందో ఆ ఉత్సాహం, ఉత్తేజం ఈ సినిమాలో ఉండాలి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అయితే ఎంత ఉత్సాహం, ఉత్తేజం ప్రజానికంలో ఉంటుందో, మరి అభిమానులు ఉంటుందో, అటువంటి ఉత్సాహం, ఉత్తేజం మనం ఏం మ్యాచ్ చేసొచ్చంటే సినిమాలో మనమందరం కూడా చూస్తాం అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నా. తప్పనిసరిగా ఈ రోజున మీరు అందరి యొక్క ఉత్సాహం, ఉత్తేజం చూస్తుంటే తప్పనిసరిగా చంటి శతదినోత్సవ సినిమాలు ఏ విధంగా గోల్డెన్ జూబిలీ కలెక్షన్ చేసినాయో అంతకు మించి కలెక్షన్ చేసి చూపెడుతుంది అంటలో ఎటువంటి సందేహం కూడా లేదని ఈ సందర్భంగా సగౌరవంగా నేను మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నాం. డైరెక్టర్ గారు ఎంతో నిర్మలంగా ఈ సినిమా నిర్మాణం చేయడం జరిగింది. హీరోయిన్లు కానీ, నటులు కానీ అందరూ కూడా వారి క్యారెక్టర్లు బట్టి చక్కగా నటించేటువంటి విషయాన్ని మనం వీటి ద్వారా మనం చూడడం జరిగింది. ఇప్పుడు మన ముందు ప్రదర్శించినటువంటి సీన్స్ ద్వారా అంటే 100% సక్సెస్ అవుతుంది ఈ సినిమా అంటలో ఎటువంటి సందేహం కూడా లేదు. మరి డైరెక్టర్ గారు కూడా జనరల్గా మనం చూస్తున్నాం ఎంతో నిర్మలంగా, ప్రశాంతంగా ఉన్నాడు. జనరల్గా చాలా సినిమాలకి మేము ఈ రిలీజ్ ఫంక్షన్స్కి ఇట్లకి వెళ్ళడం జరిగింది. చాలామంది డైరెక్టర్లు చెమటలు పట్టేసి మొత్తం ఒళ్ళంతా తడిచిపోతూ ఉంటుంది, సినిమా ఏమొద్దు, ఏమైపోతామో అని. కానీ ఇంత నిర్మలంగా ఉన్నాడంటే అతను చేసిన డైరెక్టర్ మీద అతనుకున్నటువంటి కాన్ఫిడెన్స్, అతనుకున్నటువంటి నమ్మకం మీద ఎంత మరి ఆ విధంగా ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. అదేవిధంగా మన హీరో ఎవరు? మన శ్రీను. సినిమాలో మన చంటి. మరి అతను వ్యాపార రంగంలో ఏ విధంగా సక్సెస్ అయ్యాడో అంతకుమించి సక్సెస్ అవుతున్నటువంటి నమ్మకం, పట్టు మరి ఆయన ముఖంలో కనపడుతుంది. వారు కానీ, వారి హీరోయిన్ కానీ, వాళ్ళ టీమ్స్ కానీ అందరూ కూడా సినిమా ఎక్కడన్నా ఏదైనా ఏమవుతుంది అన్నది లేకుండా 100% 100% సక్సెస్ అవుతుంది మన సినిమా అన్నటువంటి నమ్మకాలు మీరందరూ ఉన్నారంటే తప్పనిసరిగా ఈ సినిమా 100% విజయవంతం అవడంలో ఎటువంటి సందేహం లేదు అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నా. తప్పనిసరిగా జనరల్గా రాజకీయ రంగంలోకి రావాలంటే కొద్దిపాటి ధైర్యం ఉంటే సరిపోతుంది. వ్యాపార రంగంలోకి రావాలంటే కొద్దిపాటి ధైర్యం ఉంటే సరిపోతుంది. లేకపోతే ఏదన్నా ఒక వేరే విధంగా ఏదో ఒక జాబ్లోకి వెళ్ళాలంటే కొద్దిపాటి ధైర్యం ఉంటే సరిపోతుంది.
కానీ సినిమా హీరోకి వెళ్ళాలంటే వీళ్ళందరికీ ఉన్నటువంటి ధైర్యాల కన్నా ఇంకా ఎక్కడా లేనటువంటి ధైర్యం ఉంటే తప్ప ఎవడు సినిమా హీరోకి వెళ్ళేటువంటి ధైర్యం చేయడు. ఆ విధంగా ఈ రోజున మన శ్రీను తనకున్నటువంటి ధైర్యంతో, తనకున్నటువంటి విశ్వాసంతో, తనకున్నటువంటి నమ్మకంతో మరి ఈ రోజున ఒక ఎంత పని చేసవచ్చు అంటే సినిమాలో హీరోగా నటించడం అంటే ఇది మన ప్రాంత ప్రజానీకానికి అందరికీ కూడా చాలా చక్కటి శుభ పరిణామాన్ని కూడా సందర్భంగా తెలియపరుస్తున్నా. మెగాస్టార్ చిరంజీవి గారు కూడా సామాన్య కుటుంబం నుంచి వచ్చారు. ఆయన ఇప్పటికి కూడా చెప్తారు, ఈ రోజున 100 కోట్ల అధిపతి అయినప్పటికీ కూడా చిరంజీవి గారు ఏ మీటింగ్లో ఉన్నా, ఎవరితో మాట్లాడుతున్నా తన చిన్నప్పటి జీవితం గురించి, లేకపోతే సినిమా రంగంలో మన కళాశాలలో చదువుకున్నప్పుడు ఈ స్టేజ్ మీద ఆయన వేసినటువంటి నాటకాల గురించి, ఏ విధంగా కష్టపడి సినిమా రంగంలో పైకొచ్చారు ఆయన ఇప్పటికీ కూడా చెప్పేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను మీద కూడా తెలియపరుస్తున్నా. మరి చిరంజీవి గారు కూడా ఇక్కడే చదివి ఇక్కడి నుంచే వెళ్ళి సినిమా రంగంలో ఈ రోజున ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా యావత్ భారతావనికి చిరంజీవి గారు ఒక మెగాస్టార్గా నిలబడ్డాడన్న విషయాన్ని మనమందరం కూడా ఇక్కడ గమనించాలి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున మన రాష్ట్రానికి ఒక పవర్ స్టార్గానే కాకుండా మరి ఈ రోజున రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా కూడా అయినటువంటి సత్తా చూపేటటువంటి వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారిని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. మరి గతంలో మన కృష్ణరాజు గారు కూడా కేంద్ర మంత్రి చేశారు, రెబల్ స్టార్. ఈ రోజున ప్రభాస్ గారు కూడా చాలా ఉన్నతమైన స్థాయిలో ఉన్నటువంటి విషయాన్ని మనం తెలియపరుస్తున్నాం. అంటే ఈ ప్రాంతం నుంచి ఎవరైనా సరే ధైర్యం చేసి సినిమా రంగంలో అడుగు పెట్టారంటే వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా 100% సక్సెస్ అవుతారన్నట్టుగా మన ప్రాంతం యొక్క ట్రాక్ రికార్డ్ చెబుతున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను మీ అందరూ కూడా తెలియపరచుకుంటూ, తప్పనిసరిగా మన అందరి యొక్క ఆశీర్వాదంతో, ప్రజల అందరి యొక్క ఆశీర్వాదంతో, ప్రేక్షకుల అందరి యొక్క అభిమానంతో తప్పనిసరిగా మన శ్రీను ఈ ఏం మా చేసవచ్చు అంటే సినిమా గ్రాండ్ సక్సెస్ అవుతుందంటలో ఎటువంటి అనుమానం లేదని కూడా ఈ సందర్భంగా మరొకసారి మీ అందరికీ తెలియపరచుకుంటూ, ఈ సందర్భంగా మన శ్రీను ఒకటి అడుగుతున్నా, ఎంత పని చేసవచ్చు అంటే ఇంతకీ ఏం చేసవచ్చు అంటే ఆ సినిమాలో మరొకసారి చెప్పగలవా? ఎంత పని చేసవచ్చు అంటే సినిమా టైటిల్ ఏం చేసావు ఒకసారి చెప్తావా? డబ్బులెట్టి సినిమా చూడవలసిందే, చెప్పవు. ఓకే సార్. అదేవిధంగా శ్రీను, నీ ఇష్టం, మెగాస్టార్ అవ్వాలనుకుంటున్నావో పవర్ స్టార్ అవ్వాలనుకుంటున్నావో నీ ఇష్టం. భవిష్యత్తులో దులిపాలి సందర్భంగా మరొకసారి తెలియపరుస్తూ ఈ సినిమా 100% ఘన విజయం సాధించడంలో ఎటువంటి సందేహం లేదని మరొకసారి నేను మీ అందరికీ కూడా తెలియపరచుకుంటూ, మీ అందరూ ఈ పవిత్రటువంటి కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినటువంటి కమిటీ వారికి, నాగరాజుకి అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకటువంటి అభినందన తెలియపరుస్తూ, భగవంతుడి యొక్క అనుగ్రహంతో, ఆశీర్వాదంతో, మన అందరి యొక్క బ్లెస్సింగ్స్తో, ప్రేక్షకుల యొక్క ఆదరాభిమానాలతో సినిమా 100% గ్రాండ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ మీ అందరి ముందు సెలవు తీసుకుంటున్నా. జై హింద్.